ఫస్ట్ ఆ షూస్, ఐ మీన్ జితేంద్ర లుక్, ఆ వైట్ షూస్ చూసావా అసలు? చాలా అసలు నేను కమెంట్ చేయలేకపోతున్నాను. కాంట్రాస్టింగ్ అని మనం ఇన్ని షోస్ లో చెప్పాము, మరి సూపర్ కాంట్రాస్టింగ్ అని చెప్పలేదు. లిటరలీ వైట్ షూస్ వేసుకోమని ఎవరికి చెప్పలేదు మనం. సమ్మర్ లో ఫుల్ స్లీవ్స్ వేసుకుంటా, ఫుల్ స్లీవ్స్, అండ్ హిస్ హెయిర్ ఇస్ సచ్ అ మెస్, గడ్డం ఇస్ సచ్ అ మెస్. ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాం కదా, మేక్ ఓవర్ కాదు, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. మన ఇద్దరికి చాలా పని ఉంది. నీకు రెడీ ఉన్నావా? మరి కలుద్దామా? మరి ఈ లుక్కే ఫస్ట్ లుక్కే ఇట్లా ఉందంటే మరి క్లోత్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మరి సో కాల్ చేద్దామా మరి? జాక్, మీరు క్లోత్స్ తీసుకొచ్చేసారా? తీసుకొచ్చాను. సో మరి ఇక్కడ పెడితే మేము అనలైజ్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ చేసి అన్ని క్లోత్స్ పెట్టండి. సో నిఖిల్, నాకేదో ఐపీఎల్ రిలేటెడ్ కనిపిస్తున్నాయి. సో క్రికెట్ ఫ్యాన్ అంటే యా డిసి టెకింగ్ షాట్. ఐ హోప్ ఇది సీజనల్ ఉట్టి మ్యాచ్ ఆడేటప్పుడే. యా, ఐ హోప్ మీరు ఇది జనరల్ గా ఐపీఎల్ అయిపోయిన తర్వాత కూడా మీరు వేసుకొని చేయరు కదా? ఓన్లీ ఐపీఎల్ కే, ఓన్లీ సీజనల్ వేర్. Seasonal wear. Yeah. Thank God. He said this. Good. Simons. Yeah. Nice. Hard hitter. Cool. So, అది seasonal, so you can't wear it every time. ఫస్ట్ టైం మీరు ఫ్యాబ్రిక్ అనేది మైండ్ లో పెట్టుకోండి. ఈ ఫ్యాబ్రిక్ మీరు చూసారా దీన్ని ఎలా వస్తుందో? ఎవ్రీథింగ్ ఇస్ స్పన్ ఈజీలీ. యా, ఇట్స్ ఫ్యాబ్రిక్ అనేది మీరు డెఫినెట్ గా మైండ్ లో పెట్టుకోవాలి. దీని లింట్ వచ్చేస్తుంది మొత్తం. సో ఇది 1-2 వాషెస్ తర్వాత. అండ్ మీరు అసలు దీని మీద ఏదేదో రాస్తుంది, మీరు అసలు టీ షర్ట్స్ కొన్నప్పుడు చదువుతారా ఏం రాస్తుందో అందులో? ఇంట్రెస్టింగ్. ఇందులో ఏం రాస్తుంది చూసారా మీరు అసలు? యా, సో మీరు అండ్ ఇందులో ఏదో రెడీ ఫర్ మ్యూజిక్ లింక్ అని ఉంది. సో డెఫినెట్ గా మీరు వర్డింగ్స్ అని వాడేటప్పుడు, వేసుకునేటప్పుడు మీరు చదవాలి. హౌ ఆర్ దే, ఏంటి అసలు చాలా బాగుంది, కానీ చూడండి ఏం రాస్తుంది, అసలు సెన్స్ చేస్తున్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో అవి మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ ఇది టీషర్ట్ ఇస్ ఫైన్, మీరు క్యాజువల్ గా వేసుకోవచ్చు, కానీ ఫ్యాబ్రిక్ అనేది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇది టోటల్ నో. Color first. This color is a no color for you. Second, fabric is a no fabric. And third, summer lo you can't wear full sleeves. మీరు ఇప్పుడు వేసుకుని కూడా అంటే వన్స్ ఇన్ వైల్ పర్వాలేదు, కానీ మీరు స్టైలిష్ గా ఉండాలని వచ్చారు కాబట్టి ఐమ్ టెలింగ్ యూ ఇట్స్ అ డెఫినెట్ నో ఫుల్ స్లీవ్స్ అనమాట ఫర్ సమ్మర్. మీకు స్వెట్టింగ్ అనేది ఎక్కువ అయిపోయి ఇట్ విల్ స్టార్ట్ స్పాటింగ్ టీ షర్ట్స్. సో దిస్ హ్యాస్ టు గో. ఇది బాగానే ఉంది. నిఖిల్ ఫిట్ బాగుంది కదా? ఇట్స్ a narrow fit. పర్వాలేదు. యా, అండ్ ఇట్స్ a narrow fit jeans. సో ఇది చాలా బాగుంది. కలర్ బేసిక్ గా ఉంది అండ్ ఫర్ వన్స్ ఎక్కువ టూ మచ్ ఆఫ్ వర్క్ లేకుండా ఇట్స్ టూ నారో అండ్ దిస్ ఇస్ అ రైట్ ఫిట్ అండి. దిస్ ఇస్ అ రైట్ కైండ్ ఆఫ్ జీన్స్. మీరు దీనిపైన ఏదన్నా పోతుంది, షర్ట్స్, యా యూ కెన్ వేర్ ఎనీ నైస్ బ్రైట్ టీ షర్ట్స్ కానీ సింపుల్ షర్ట్స్ కూడా విత్ నైస్ బెల్ట్ వేసుకుని అలా బ్లూ బ్యాండ్స్ కాకుండా ఏదైనా ఎక్సర్సైజేషన్ అనేది చెయ్యాలి, బట్ not like that. అది మేము మీకు తప్పకుండా చెప్తాము. సో దిస్ జీన్స్ కెన్ బీ దేర్. దిస్ ఇస్ అ నైస్ జీన్స్, యూ కెన్ కీప్ ఇట్. కమింగ్ టు యువర్ షర్ట్స్, దిస్ ఇస్ ఓకే, ఫైన్, ఇట్స్ ఫైన్, నార్మల్. ఎవరైనా కొంటారు, ఎవరైనా వేసుకుంటారు. మీరు జనరల్గా ఇది దేంతో టీమప్ చేస్తారు? జీన్స్ తో. ఓకే, దిస్ ఇస్ ఓకే, బట్ యూ కెన్ స్టిల్ ఇంప్రూవైజ్. కలర్స్ అనేవి ఎక్స్పెరిమెంట్ చేయండి, ఇంకొంచెం బ్రైట్ బెటర్. యా, నేను అదే చెప్తున్నాను అందరికి, ఇప్పుడు దాకా షోలో వచ్చిన వాళ్ళందరికీ కలర్స్ ఎక్స్పెరిమెంట్ చేయండి. సో ప్లీజ్ కలర్స్ ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు చెక్స్ నచ్చితే చెక్స్ లో కూడా చాలా బ్రైట్ చెక్స్ ఉంటాయి. యా, సో కలర్స్ డెఫినెట్ గా ఎక్స్పెరిమెంట్ అంటూ చేయండి, బట్ అదర్వైజ్ దిస్ ఇస్ జస్ట్ ఫైన్. అది నువ్వు పికప్ చేసే ముందే నాకు భయం వేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ప్యాంట్, ఎందుకంటే చాలా గ్లిటర్ ఉంది. రాత్రి వేసుకుంటారా? లేదా ఇది డే వేరా? అమ్మాయిలు కూడా వేసుకోరు ఇలాంటి గ్లిటరీ ప్యాంట్స్. ఇయర్లీ వన్ టైమ్. అండ్ దిస్ ఇస్ బూట్ కట్. Boot cut is totally out. You can't wear boot cut anymore. And this is too glittery a pant. So please Andy, first మీ wardrobe నుంచి ఏదైనా పడేయాలంటే you can still keep that black pant, black jeans, కానీ ఇది మాత్రం పడేసేయండి. This has to go. Formal wear, no? Formal shirt. Not bad. Yeah, this is nice. Simple. Very nice. You can keep this. In formal pant kada. This is fine. Can you fit మీరు కొంచెం tapering చేయించాలి కింద నుంచి. So if you taper this మీ leg length అనేది మీరు ఒకటి నోటీస్ చేస్తే
మీ థైస్ ఎంత ఉన్నాయో మీ కింద లెగ్ విడ్త్ అంతే ఉందండి, ఇఫ్ యూ రియలైజ్ దాట్. సో మీరు ఇది కింద టేపర్ చేయించారనుకో మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ లుక్ నైస్ ఆన్ టు యూ. ఎందుకంటే మీరు సన్నగా ఉన్నారు కాబట్టి అండ్ యూర్ నాట్ వెరీ టాల్, సో ఇఫ్ యూ వేర్ ఎనీథింగ్ టేపర్డ్ ఇట్ విల్ మేక్ యూ లుక్ టాల్. మిమ్మల్ని కొంచెం పొడుగు కనిపిస్తుంది అండ్ ఐమ్ షూర్ మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్గా ఉంది. ఇప్పుడు చాలా మంచి నీట్ ఫ్యాబ్రిక్స్, షీన్ ఉన్న ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి, అలాంటివి ట్రై చేస్తే మీకు డెఫినెట్గా బాగుంటుంది. సో ఓవరాల్గా మీ క్లోత్స్ చూస్తే నాకు అనిపించింది అండ్ ఓవరాల్ లుక్ దట్ ఐ అండ్ నిఖిల్ స్ట్రాంగ్లీ ఫీల్ మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా అవసరం అని. ఇట్స్ నాట్ టిప్స్ బట్ దర్స్ ఎ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ యూ నీడ్. మీ బేసిక్స్ అయితే రైట్, యా బట్ చాలా మీ గ్రూమింగ్ అనేది ఒకటి చాలా నేర్చుకోవాలి, చాలా గ్రూమింగ్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మెయిన్యాకి వెళ్తున్నాం. అక్కడ మీ హెయిర్ కట్ అవుతుంది, అక్కడ నుంచి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం బిల్డ్ అవుతుంది. వెయిట్ చేస్తున్నా. సో మనం వెళ్తామా మన Yeah, మెయిన్యాక్? right. లెట్స్ గో, కమ్ నిఖిల్. తీసుకురండి 2 యాక్టివ్స్ గల కొత్త మోర్టీన్ గోల్డ్ ఆల్ ఇన్ సెట్ కిల్లర్. మార్టిన్ అన్ని కీటకాల నుంచి శక్తివంతమైన రక్షణ. ఇప్పుడు మార్టిన్ స్ప్రేతో పాటు పొందండి డెటాల్ లిక్విడ్ హ్యాండ్ వాష్ మరియు డెటాల్ సబ్బు పూర్తి ఉచితంగా. త్వరపడండి. సాధారణ సబ్బుపై పడతాయి ఇతని క్రిములతో నిండిన చేతులు, అందువల్ల డెటాల్ హ్యాండ్ వాష్. దీని ప్రతి చుక్క శుభ్రమైనది, స్పృశించనిది. డెటాల్ బి 100% షూర్. ఇప్పుడు డెటాల్ హ్యాండ్ వాష్ యొక్క అదే రక్షణ 38 రూపాయలకి కాదు 33 రూపాయలకే. నా దగ్గర ఉంది విశేషం, కొత్త కాలిన్ ఈ రహస్యం. కాలిన్ లో ఉంది అల్ట్రాషైన్ ఫార్ములా. మీకు లభిస్తుంది ఇలాంటి మెరుపు మామూలు శుభ్రతతో లభించనిది. కాలిన్ తళుకులో భేటీ, కొత్తదనానికి సాటి. ఇప్పుడు కాలిన్ యొక్క మరో కొత్త తళుకు వెనిగర్ శక్తితో పాటు. షాక్ ఇయ్యాలా? ఏంటి కొంపదీసి ఈ అబ్బాయి కూడా హీరో అవుతున్నాడు? లేదు లేదు లేదు, కానీ ఇంకొక పెద్ద షాక్. ఓ మై గాడ్, ఏంటది? హెయిర్ రిలేటెడ్. ప్లీజ్ బిగ్గా. లేదు లేదు, ఆయన హెయిర్ లో హెనా. ఓ మై గాడ్, అది కలర్ కాదా, హెనానా? హెనా. షిట్, ఎవరైతే హెయిర్ స్టైలిస్ట్ లో హీస్ గోయింగ్ టు హావ్ ఎ టఫ్ టైం అన్నమాట. ఐ స్వేర్. ఓ మై గాడ్. సరే మరి మనం మర్చిపోయాము, ఆడియన్స్ చెప్దాం ఎక్కడున్నాము. ఎస్ ఎస్ ప్లీజ్. ఇప్పుడు మనం మేనియాలో ఉన్నామండి. మరి జాక్ కి లోపల హెయిర్ కట్ అవుతుంది. మరి లోపలికి వెళ్ళి ఆ హెయిర్ కట్ ఎలా వస్తుందో చూద్దామా? లెట్స్ గో నిఖిల్.
జాక్ మొత్తానికి ఇందాక నీ మొహం కనిపించలేదు, నీ జుట్టు నీ గడ్డం మొత్తం నీ మొహాన్ని అంతా కవర్ చేసేసింది. నువ్వు అసలు నాకు వేరేగా అనిపిస్తుంది ఇప్పుడు. సీరియస్ గా మొహం కనిపిస్తుంది జాక్ ఇప్పుడు ఫైనల్లీ. ఎలా మీకు ఎలా అనిపిస్తుంది ముఖం కనిపిస్తుంది? అయ్యో. సో సాయి ఏం చేసావు అనమాట హెయిర్ కట్? యాక్చువల్లీ హెయిర్ చాలా థిన్గా ఉంది అండ్ ఫోర్ చాలా పెద్దగా ఉంది. ఓకే. కట్ షార్ట్ అండ్ మేకింగ్ స్పైక్ అందరికీ అది టూ మచ్ గా ఉంది. సో కొంచెం మెస్సీ లుక్ ఇచ్చి స్కాల్ప్ ఫిల్ చేసావు అనమాట. ఇంకోటి ఇంకా గ్రే అన్ని కవర్ అయితే ఇట్ లుక్స్ రియల్లీ నైస్. ఓకే. అయినా కూడా కొంచెం మీరు కట్ చేసినట్టున్నారు. ఇట్ లుక్స్ సో మచ్ బెటర్. జాక్ నెవర్ అగైన్. Never. Henna is a no. Okay. Sai, thank you so much. It was a brilliant job. Thanks. థాంక్స్ సాయి. హెయిర్ కట్ అయితే అయిపోయింది. మరి ఇప్పుడు ఫైనల్ లుక్ కోసం మనం జాక్ అండ్ జాన్ స్టోర్స్కి వెళ్తున్నాం. మరి ఆ ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళి చూద్దామా? జాక్ అండ్ జాన్ స్టోర్ లో ఉన్నామండి. మరి లోపల జాక్ కోసం కొన్ని స్టైలిష్ క్లోత్స్ సెలెక్ట్ చేసి పెట్టాం. మరి ఆ ఫైనల్ లుక్ లో జాక్ ఎంత ట్రెండీగా ఉంటాడో చూడడానికి లోపలికి వెళ్దామా? లెట్స్ గో. సో జాక్, ఇక్కడే మీ ఫైనల్ లుక్ అన్నమాట. సో మీరు బేసికల్గా ఏంటంటే మీ ఫార్మల్స్ చూసాను నేను, చాలా యావరేజ్గా నార్మల్గా కొనుక్కునేటట్టున్నారు. ఆ జిల్ ప్యాంట్ మాత్రం డెఫినెట్గా పోవాలి. ఓకే. సో మీరు ట్రౌజర్స్ తెచ్చుకున్నారు, నేను చూసాను మీ ట్రౌజర్స్, కానీ నేను మీకు చెప్పాను గుర్తుందా దాని కింద టేపర్ చేయించాలని చెప్పి. సో మీకు ఈ ఫిట్టింగ్ అర్థమవుతుందా ఎంత టేపర్డ్ ఫిట్ ఉందో? సో మనం ఈ ప్యాంట్ అనేది ట్రై చేద్దాము. విల్ టేక్ దిస్ ప్యాంట్. మీ సైజ్ ఎంత అండి? 30. ఇక్కడ ఉన్నాయి. సో లెట్స్ ట్రై దిస్. 30 అన్నారు కదా. సో యా, దిస్ ఇస్ 30 ఎగ్జాక్ట్లీ. సో ఈ ట్రౌజర్ ట్రై చేయండి. సో దీని మీద మీరు టీమప్ చేసేది యూ కెన్ టీమ్ ఇట్ అప్ విత్ బ్రైట్ కలర్స్. ఇప్పుడు మెట్రోసెక్షువల్ కలర్స్ కాబట్టి ఇలాంటి కలర్స్ మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అ టైట్ ఫిట్. మీరు సన్నగా ఉంటారు కాబట్టి స్మాల్లో మీకు టైట్ ఫిట్ సరిపోతుంది. యా, ఈ కలర్ కానీ ఇలాంటిది కానీ, ఆర్ ఈవెన్ దిస్ షర్ట్ ఫర్ దట్ మ్యాటర్. ఇది చూసారా కలర్స్ ఎంత బాగున్నాయి అందులో. పర్పుల్ ఇందాక గుర్తుందా నేను మీకు చెప్పాను షర్ట్స్లో మీరు కలర్స్ అనేవి చాలా ఎక్స్పెరిమెంట్ చేయాలని. సో దిస్ ఈస్ అ నైస్ బ్రైట్ కలర్. మీరు ఇలాంటి షర్ట్ కూడా వాడచ్చు. సో ఈ షర్ట్ చాలా బాగుంది, మీరు ఇది ట్రై చేయొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ చూడండి, సింపుల్గా బేసిక్ సెకండరీ కలర్స్ ఉన్నాయి ఇందులో, బ్లాక్ అండ్ బ్లూ అండ్ వైట్. కానీ లుక్ మాత్రం ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. బ్లాక్ బటన్స్ ఇచ్చి పాకెట్స్ అలా ఇచ్చి. సో ఇది బేసిక్గా ఉంది కాబట్టి మీరు పని చేయండి, ఈ ప్యాంట్ ఈ షర్ట్ అనేది ట్రై చేయండి. సో దీంతో పాటు నేను మీకు బెల్ట్ కూడా ఇస్తున్నాను. సో ఈ బెల్ట్ ఫార్మల్ బెల్ట్ అంటే నేను మీకు కొంచెం సెమీ క్యాజువల్ లుక్ ఇస్తున్నాను. మరీ అఫీషియల్గా కాకుండా మరీ క్యాజువల్గా కాకుండా కొంచెం సెమీ క్యాజువల్ ఉండడానికి ఇస్తున్నా. సో ఈ ప్యాంట్ ఈ బెల్ట్ ఈ షర్ట్తో పాటు ఈ షూస్ కూడా ట్రై చేయండి మీరు. ఓకే, యూ షుడ్ ట్రై దీస్ షూస్. దిస్ విల్ డెఫినెట్లీ ద ఎంటైర్ లుక్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఈ లుక్ వేసుకుని వస్తే మరి ఎలా ఉంటారో చూడడానికి మేము రెడీ. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా ఈ బ్యాండ్స్ మాత్రం మీరు తీసేసేయండి. ఓకే, ట్రై చేసినప్పుడు. ఓకే, సో ప్లీజ్. సంజు, హెయిర్ కట్ తర్వాత ఎంత చేంజ్ ఉంది? ఓ మై గాడ్, మనిషిలా కనిపిస్తున్నాడు, కనిపిస్తుంది ఫైనల్ గా. అయితే అది సరే, హెయిర్ కట్ అయిపోయింది. మరి క్లోత్స్కి వచ్చేటప్పటికి నేను ఏం చేశానంటే, అబ్బాయి ఫార్మల్స్ చూసాం గుర్తుందా, ఎక్స్పెరిమెంటేషన్ అంటూ లేదు కలర్స్ లో కాబట్టి. వాట్ ఐ థాట్ ఇస్ ఒక మంచి ఫిట్టెడ్ ట్రౌజర్ ఇచ్చాను నేను. దాని మీద మరీ ఫార్మల్ కాకుండా సెమీ క్యాజువల్ షర్ట్ అంటూ ఇచ్చి మంచి ఫార్మల్ బెల్ట్ ఇచ్చాను. అండ్ ఐ గివ్ హిమ్ క్యాజువల్ షూస్. సో ఎంటైర్ లుక్ కొంచెం ఆ మెస్సీ హెయిర్ అదంతా కలిపి ఇట్ లుక్స్ మోర్ లైక్ అ ఫ్రైడే ఆఫీస్ డ్రెస్సింగ్. హి లుక్స్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. డెఫినెట్‌గా డౌటా? ఆర్ యు రెడీ టు సీ? yes యా, పిలుద్దామా మరి? జాక్, సో నికోల్, వాట్స్ యువర్ టేక్? పొద్దున్న నుంచి ఆఫ్టర్నూన్ లోగా అబ్బాయి జాక్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఎంత మార్పు ఉంది కదా. చాలా. మనం అనుకున్నట్టు మేకోవర్ కాదు, ఇది టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. టోటలీ. జాక్, నువ్వు టిప్స్ కోసం వచ్చావు కానీ నీకు ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటున్నావా? నేను ఎక్స్పెరిమెంటేషన్ అన్నాను, కలర్స్ మీకు అర్థమవుతుందా ఇప్పుడు? కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సో మీరు ఇలాంటి లుక్ మెయింటైన్ చేయాలి డెఫినెట్ గా. యా, సో మీరు హ్యాపీయా? గ్రేట్. ఇప్పుడు నా టిప్స్ అయిపోయాయి కాబట్టి మీకు నికుల్ ఇంకొక డ్రెస్ ఇస్తుంది. ఇప్పుడు మీరు అందులో చేంజ్ చేయమని మాకు చూపించండి ఎలా ఉంటుందో. సరేనా?
You will never understand it cause it happens too fast. And it feels so good, it's like walking the glass. It's so cool, so hip, it's alright. It's so groovy, it's out of sight. You can touch it, smell it, taste it so sweet. But it makes no difference cause it knocks you off your feet. You want it all, but you can't have it. It's time. Lying on the floor, so you lay down on it and you do it some more. You got to share it, so you dare it, then you bear it, and you deserve it. You want it all, but you can't have it. జాక్, సంజు మీకు ఆల్రెడీ షర్ట్ ఇచ్చేసింది ఫార్మల్. ఇప్పుడు నేను మీకు టీ షర్ట్ ఇస్తాను. ఏదో కొంచెం ఎక్స్ట్రా కూల్ లుక్ ఇస్తాను, సరేనా? మీరు ఆల్రెడీ కలర్స్ వాడినారు కాబట్టి నేను కొంచెం సింపుల్ వైట్స్లో చూస్తాను. ఓకే? ఈ జీన్స్ బాగుంది. ఓకే, అయితే ఈ షూస్ కూడా తీసుకుందామా, ఎందుకంటే వైట్ టీ షర్ట్ వాడుతున్నాం. ఈ టీ షర్ట్ ఓకే. ఒక బెల్ కూడా ట్రై చేయండి. ఇది తీసుకుందాం. ఈ ట్రయల్ రూమ్లో పోయింది, చేంజ్ చేయండి. సో నిఖిల్, నీ ఫైనల్ లుక్ ఎలా వచ్చింది? నేను చాలా బేసిక్ కలర్ టీ షర్ట్ అండ్ డెనిమ్స్ ఇచ్చాను. ఓకే, ఎందుకంటే అబ్బాయికి చాలా గ్రూమింగ్ అవసరం. సడన్ గా నేను ఏదైనా బ్రైట్ ఇస్తే ఐ డోంట్ థింక్ హీల్ క్యారీ ఇట్. షూర్ నిఖిల్, ఎందుకంటే నేను ఫస్ట్ లుక్ చూడగానే నాకు చాలా అనిపించింది అబ్బాయికి ట్రాన్స్ఫర్మేషన్. అవును, కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. డెఫినెట్ గా, అంటే ఒకటిసారి చాలా టూ మచ్ స్టైలింగ్ ఇవ్వలేము, ఎందుకంటే ఫైనల్ గా ఒకటిసారి టూ మచ్ స్టైలింగ్ ఇచ్చినా ఆయన కంఫర్టబుల్ కూడా ఉండడు. డెఫినెట్ గా కంఫర్టబుల్ గా ఉండడు. బేసిక్ ఫ్యాషన్ సెన్స్ అనేది కూడా లేదు అబ్బాయికి. సో ఒకటేసారి మనం టూ మచ్ ఆఫ్ ఇది ఇచ్చినా మిక్స్ చేసినా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. హీ మైట్ జస్ట్ ఎండ్ అప్ మిక్సింగ్ టూ మెనీ కలర్స్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హిమ్. సో అదొకటి. అండ్ ఓవరాల్ గా అయితే నేనైతే సాటిస్ఫైడ్. నీకేమనిపిస్తుంది? ఏమో, ఇప్పుడు నా లుక్ చూసినాక విల్ డిసైడ్. సో మరి జాక్ ని పిలుద్దామా? ఎస్, జాక్. ఓ మై గాడ్, జాక్ మీరు చూడడానికి